అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాము సిక్కిం క్విజన్. సిక్కింలో వంటలు చాలా లైట్ గా, తక్కువ స్పైసెస్ తో చాలా ఈజీగా కుక్ చేసుకునే వెరైటీ వంటల్ని పరిచయం చేస్తున్నాం కదండి. మరి ఈ రోజు మీకు నిజంగానే ఒక డిఫరెంట్ వంటని పరిచయం చేయబోతున్నానండి. అదేంటంటే కినేమా కర్రీ. మరి కినేమా కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. కర్రీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. కినేమా అంటే వాళ్ళు సోయా బీన్స్ ని కినేమా అంటారు. అండ్ ఇవి కూడా ఏంటంటే నానబెట్టి ఉడికించి పెట్టుకున్నాం అనమాట. వీళ్ళు ప్రతిదీ కూడా నానబెట్టి ఉడికించి ఫర్మెంట్ చేస్తారనమాట. నానబెట్టిన దాంట్లో ఫర్మెంటేషన్ అవుతుంది చూస్తారా, అలా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకుంటారు. వీళ్ళు ఫిష్ ని కూడా ఫర్మెంట్ చేస్తారు, రైస్ ని కూడా ఫర్మెంట్ చేస్తారు, బార్లీ ఫర్మెంట్ చేసి తీసుకుంటారు. ఇలా ఎక్కువగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు వీళ్ళ క్విజిన్ లో. ఓకే, స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. అయితే ఈ సోయా అన్నది మనకి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయిన ఒక బీన్. ఇప్పుడే ఎందుకు పాపులర్ అయింది? ఇదివరకు కూడా మనకి సోయా బీన్స్ అనేవి ఉన్నాయి కదా. దీన్ని మనం జనరల్గా ఏంటంటే సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ అని కూడా అంటారు కదా చాలా మంది. ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి. ఆ విధంగా మనం వండుకుంటూ ఉంటాం, కానీ ఇలా బీన్స్ విధంగా తీసుకోవచ్చు జనరల్గా. కానీ ఇప్పుడు ఈ బీన్స్ విధంగా తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఇందులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు మనకేంటంటే ఈ సోయా బీన్స్ని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనకు తెలిసే, సిక్కిం వాళ్ళకి ఎప్పుడో తెలుసు. అందుకే వాళ్ళు ఈ సోయాబీన్ కర్రీని రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారంట. అండ్ ఈ కర్రీ రైస్తో తీసుకుంటారంట. వీళ్ళు ఎక్కువ రైస్ తింటారనమాట రోటీ కన్నా. ఓకే, ముందైతే మనం ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం నూనె, వీళ్ళు నాన్ వెజ్ ఎంత ఎక్కువగా తీసుకుంటారో అలాగే వెజ్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఆకుకూరలు అన్నీ ఎక్కువగా కుక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ని తీసుకుంటారు. అండ్ ఇలా సోయాబీన్ ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకుంటారు. ఇలా మనకి ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సోయాబీన్ మంచిదనమాట. అంటే ఆ చంక్స్ అవి చాలా మంది వండుకుంటారు, సోయాబీన్ చంక్స్ మీల్ మేకర్ అని. కాకపోతే అవి ప్రాసెస్ చేసినవి కదా, దానికన్నా ఈ సోయాబీన్స్ తీసుకోవడం ఇంకా మరీ మంచిది. అండ్ ఈ సోయా పాలు కూడా ఈ మధ్య కాలంలో డైరీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల చాలా మందికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆ డైరీ ప్రోడక్ట్స్ని పక్కన పెట్టి ఈ సోయా పాలు కూడా ఎక్కువగా వాడుతున్నాం. సో ఈ సోయా అన్నది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వాడుతున్నాం, కానీ సిక్కిం వాళ్ళు ఎప్పటి నుంచో చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. జనరల్గా ఒక వంట చేయాలి అంటే తెగ గరం మసాలాలు వాడతాం కదండి. జీరా పొడి, ధనియాల పొడి, హోల్ గరం మసాలా పొడి, ఇంకా ఏం పొడులు ఉన్నాయి, ఆ మెంతు పొడి, ఇలా చాలా పొడులు వేస్తాం. కానీ వీళ్ళ క్విజిన్ మొత్తం మీద నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, కారం వెయ్యరు, ఏ పొళ్ళు వేయరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో సింపుల్ కుక్కే వీళ్ళది స్టైల్ అన్నమాట. ఓకే, ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయితే ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకుందాం. నేను సిక్కిం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కార్పెట్ తెచ్చుకున్నాను, అలాగే పెయింటింగ్స్ తెచ్చుకున్నాను, జ్యువెలరీ, జంక్ జ్యువెలరీ తెచ్చుకున్నాను, వింటర్ వేర్ తెచ్చుకున్నాను, షాల్స్ తెచ్చుకున్నాను. అండ్ చాలా మంది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా తీసుకొచ్చాను. మీరు నమ్మరు, చాలా ఏళ్ళు అయిపోయి, కానీ ఇప్పటికీ అవన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి. అంటే కలర్ ఊడిపోవడం, పాడైపోవడం అలా కాకుండా దాని క్వాలిటీ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇప్పటికీ కూడా కొత్తగా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా నేను ఆ షాల్ వాడుతూ ఉంటాను. ఆ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిక్కిం ప్రత్యేకతలు. ఓకే, టొమాటోస్ కూడా లైట్గా ఫ్రై అయ్యాయి. దీంట్లో ఏం మసాలాలు ఉండవు. కాస్త ఉప్పు వేసుకుందాం. అండ్ అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు మనం ఉడికించిన సోయాబీన్స్ వేసుకుందాం. సో మూత పెడదాం ఒక 2 నిమిషాలు. అయితే సిక్కింలోని ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ బుద్ధిస్ట్ మానెస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. బుద్ధిజం అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ బుద్ధిజం ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఈ ప్లేసెస్లో ఏంటంటే ఎక్కువగా మాంక్స్ ఉంటారు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఫెస్టివల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనలాగా సంక్రాంతి ఉండదు వీళ్ళకి, దసరా ఉండదు, దీపావళి ఉండదు, ఇవేమి సెలబ్రేట్ చేసుకోరు. వీళ్ళు డిఫరెంట్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు.
వాళ్ళకి తగ్గ టైమింగ్స్లో వాళ్ళ బుద్ధిస్ట్ క్యాలెండర్కి తగ్గ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు. మన క్యాలెండర్ వీళ్ళు ఫాలో అవ్వరు అనమాట. అండ్ వీళ్ళ ఫెస్టివల్స్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మాస్క్ డాన్స్. పెద్ద పెద్ద మాస్కులు వేసుకుంటారు. ఆ మాస్కులు చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి మామూలుగా మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. ఆ మాస్కులు మనం కూడా కొని తెచ్చుకొని వాల్కి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. మేల్ ఫీమేల్ మాస్కులు దొరుకుతాయి. వాటిని కానీ పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతారు ఇవి ఎక్కడ కొనుక్కున్నారు అని. సో నా దగ్గర కూడా అలాంటి 2 మాస్క్స్ ఉండేటివి అనమాట. కానీ అవి చాలా ఓల్డ్ అయిపోయాయి. లైక్ ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్తో వచ్చాయి. అలాంటి పెద్ద పెద్ద మాస్కులు పెట్టుకొని డాన్స్ చేస్తారు. వీళ్ళ డాన్స్ అండ్ మ్యూజిక్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఒక 2-3 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్లో డాన్స్ చేస్తారు వీళ్ళ ఫంక్షన్స్లోని, ఫెస్టివల్స్లోని. అది కూడా చాలా బాగుంటుంది. సో ఇది సిక్కిం ప్రత్యేకత అనమాట ఆ డాన్స్. ఓకే, సోయాబీన్స్ లైట్గా ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసుకున్నవే, సో త్వరగా కుక్ అయిపోతాయి. నీళ్లు పోసుకుందాం. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. కినేమా కర్రీ. దీన్ని యాక్చువల్లీ సూప్ లాగా కూడా చేసుకోవచ్చు, కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని. అండ్ వీళ్ళందరూ కూడా వైన్ తీసుకుంటారు, బీర్ తీసుకుంటారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ అన్నది అదేదో తీసుకోకూడదు కాదనమాట. వాళ్ళ చలిని తట్టుకొని అక్కడ ఉండాలి కాబట్టి ఆ డ్రింక్ తీసుకోవడం ప్రతిరోజు అన్నది వాళ్ళకి నార్మల్గా ట్రెడిషన్ అండ్ కల్చర్. వాళ్ళు చిన్నప్పటి నుంచే కొంచెం చిన్న ఏజ్ నుంచే ఆ డ్రింక్ అన్నది అలవాటు చేసుకుంటారు. అలాగని రోజుకు బాటిల్స్ తాగరు. ఓన్లీ 1 గ్లాస్ తీసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ మెజర్మెంట్స్ నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ వాళ్ళు డిన్నర్ చేసేటప్పుడు ప్రతిరోజు తీసుకుంటారంట. ఎందుకంటే నైట్ టైం ఆ చలిని తట్టుకోవాలంటే ఆ మాత్రం తీసుకోవాలంట బాడీలో హీట్ కోసం. అండ్ అలాగే హీట్ పెంచే ఫుడ్స్ ఎక్కువగా తింటారు. అందుకే నాన్ వెజ్ తీసుకుంటారు. అండ్ అలాగే నెయ్యి ఎక్కువగా తీసుకుంటారు. అండ్ ఇవే కాకుండా మిరియాలు ఇలాంటివి ఎక్కువగా వాడతారు. ఇవన్నీ ఏంటంటే బాడీలో కాస్త హీట్ని ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి. ఓకే, రెడీ అయిపోయింది. కినేమా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కినేమా కర్రీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సోయాబీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. కినేమా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, ఉడికించిన సోయాబీన్స్ కూడా వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కినేమా కర్రీ రెడీ. కినేమాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తారు. అంటే ఏం వేయలేదు కదా మసాలాలు, అవిని ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. కానీ చాలా బాగుంది. ప్లెయిన్గా ఉంది, హెవీగా లేదు. బీన్స్ బాగా కుక్ అయ్యాయి. అండ్ ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి లైట్గా ఉంది. సో దీన్ని రైస్తో వాళ్ళు తింటారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇలా తీసుకుంటే చాలు. ఇంకా కావాలంటే అడిషనల్గా ఏమైనా వెజిటబుల్స్ అన్నవి యాడ్ చేసుకోవచ్చు. సో సింప్లీ సూపర్బ్ అనమాట. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది ఇలాంటిది ఏమైనా తీసుకుంటే. అండ్ చాలామంది డైట్ చేద్దాం అనుకుంటారు కదా, ఇలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేయండి, మీ డైట్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ రెసిపీ ఇడాహో. ఇడాహో అంటే ఏంటి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇడాహోకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇడాహో అంటే బంగాళదుంప అన్నమాట. సో వీళ్ళు బంగాళదుంపని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. స్టవ్ ఆన్ చేసుకుందాం.
వాళ్ళ భాష వినడానికి కొంచెం వర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ సిక్కిమీస్ లాంగ్వేజ్ అనమాట. నేను చెప్పే ఈ పేర్లు కూడా సిక్కిమీస్ లాంగ్వేజ్లో ఉన్నాయి. వీళ్ళు సిక్కిమీస్ మాట్లాడతారు, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, నేపాలీ లాంగ్వేజ్ కూడా బాగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు నేపాల్ బార్డర్లో ఉంది కదా సిక్కిం. సో నేపాలీ వాళ్ళు ఎక్కువగా సిక్కింలో ఉంటారు. సిక్కిం వాళ్ళు చాలామంది నేపాల్ వెళ్తారు. వీళ్ళకి వెళ్ళడానికి రావడానికి పాస్పోర్ట్ కూడా అవసరం లేదనమాట. అక్కడ ఒక అంటే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఏదో లెటర్ సబ్మిట్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. నేపాల్ వెళ్ళడానికి మనకు కూడా పాస్పోర్ట్ యాక్చువల్లీ అవసరం లేదు. సో వీళ్ళకి నేపాల్ వెళ్ళడం సిక్కిం వాళ్ళ నుంచి, అంటే సిక్కిం నుంచి నేపాల్, నేపాల్ నుంచి సిక్కిం అన్నది ప్రతిరోజు జరిగే రవాణా అనమాట. ఓకే, ఆవ నూనె వేసుకుందాం. వీళ్ళు ఎక్కువగా ఆవ నూనె కూడా వాడతారు, ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా ఆవ నూనె రెగ్యులర్గా యూజ్ చేస్తారు. ఆవ నూనె వల్ల కూడా హీట్ వస్తుంది బాడీకి. సో ఆవ నూనెలోనే వీళ్ళు ఫిష్ కానీ మీట్ కానీ ఎక్కువగా కుక్ చేసుకుంటారు. ఆవ నూనె ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం అండ్ ఈ ప్లేస్ అనమాట, లైక్ సిక్కిం, డార్జిలింగ్ అండ్ అంతేకాకుండా బీహార్ వాళ్ళు కూడా మనకి ఎక్కువగా ఆవ నూనె వాడుతూ ఉంటారు. సో ఈ ఆవ నూనె యూజ్ చేసినప్పుడు చాలా హీట్ రావాలి, అంటే ఆవ నూనె బాగా వేడెక్కి పొగలాగా రావాలన్నమాట. అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆవ నూనె ఎప్పుడు కూడా కాస్త హీట్ అయ్యాక వేసాం అనుకోండి, ఆ టేస్ట్ అంతా పాడైపోతుంది. సో ఆవ నూనె కుక్ చేసినప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జీలకర్ర వేసుకుందాం ముందు. అల్లం తరుగు, వెల్లుల్లి కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకుందాం. ఉడికించిన బంగాళదుంప స్కిన్తో వేసుకోవాలన్నమాట. స్కిన్ తీసి వేరు, వాళ్ళు స్కిన్తో తింటారు. సో మనం ఇప్పుడు ప్రతిదీ కుకుంబర్ కానివ్వండి, బంగాళదుంప ఇవన్నీ స్కిన్తో తినాలి, స్కిన్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అని ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉంటారు. మీకు కూడా చాలామంది డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ చెప్పే ఉంటారు కదా. సిక్కిం వాళ్ళు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. వాళ్ళు జనరల్గా స్కిన్తోనే వేసుకుంటారు వెజిటబుల్స్ అన్నీ కూడా. ఓకే, ఇవి లైట్గా ఇలా సాటే అవుతూ ఉంటాయి. పెళ్లి గురించి చెప్తున్నాను కదా, వాళ్ళ పెళ్లి అన్నది ఒక డిఫరెంట్ ట్రెడిషన్ అనమాట. వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ పెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు వైన్ బాటిల్ అలాగే ఒక రైస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారట, ఒక ప్యాకెట్లో తీసుకెళ్ళి ఇస్తారంట. సో అలా ఇచ్చినట్టుగా అయితే మీ అమ్మాయిని మేము చేసుకుంటున్నాం, మా అబ్బాయిని మీరు చేసుకుంటున్నారని కన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడతో కాదండి, ఇంకా ట్విస్ట్ ఉంది, వెరైటీ ఉంది. ఏంటంటే పెళ్లి అనుకున్న దానికి పెళ్లి జరిగేదానికి 2 years గ్యాప్ ఉంటుందంట. అంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుని 2 years వెయిట్ చేశాక పెళ్లి చేస్తారంట, వెంటనే పెళ్లి చేయరంట వీళ్ళకి. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ట్రెడిషన్ అనమాట. ఈ పెళ్లి కూడా వాళ్ళు ఏంటంటే చక్కగా జ్యువెలరీ వేసుకుంటారు. అది కూడా వాళ్ళు చాలా రిచ్గా మంచి ప్యూర్ గోల్డ్తో తయారు చేసిన జ్యువెలరీ వేసుకుంటారు. అండ్ ఆ శారీ ఏదైతే అమ్మాయికి కడతారో పెళ్లిలోని, అది కూడా ఫైన్ సిల్క్ అనమాట. అది చాలా ప్యూర్ సిల్క్తో తయారు చేసిన శారీసే వాడతారంట వాళ్ళు. వీళ్ళ ట్రెడిషన్స్ కానీ కస్టమ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పెళ్లి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి ఎలా ఇక్కడ డాన్సులు, హంగామా, సంగీత్ ఉంటుందో వాళ్ళు కూడా ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే కొంచెం కస్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అబ్బాయి కూడా ఫస్ట్ టైం ఎప్పుడైతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడో అమ్మాయి ఫాదర్కి ఒక రకమైన డిష్ని కుక్ చేసి తీసుకెళ్ళి ఇస్తాడంట, అంటే మామయ్య గారికి ఇస్తాడంట. బాగుంది కదా ఈ ట్రెడిషన్ ఏదో, కానీ వీళ్ళ కట్నాలు ఉండవండి. సో అదనమాట అడ్వాంటేజ్. ఓకే, మనకి బంగాళదుంపలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. మామూలుగా మనం కారం వేస్తాము, వీళ్ళు చిల్లీ ఫ్లేక్స్ వాడతారు. అలాగే కొంచెం పసుపు, కాస్త ధనియాల పొడి, కొంచెం ఉప్పు. ఆల్రెడీ బంగాళదుంప ఉడికించేసుకున్నాను కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అందుకే నేను వాటర్ యాడ్ చేయట్లేదు. వీళ్ళ పెళ్ళే కాదండి, నార్మల్గా కూడా వీళ్ళ ట్రెడిషన్స్, కస్టమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే వీళ్ళు తినే ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళు మాట్లాడే భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వీళ్ళు వేసుకునే డ్రెస్ ఏదైతే కాస్ట్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మనలాగా వాళ్ళు ఇలాంటి గౌన్స్ వేసుకోరు, సల్వార్స్ వేసుకోరు, అండ్ అలాగే రెగ్యులర్గా శారీస్ కట్టుకోవడం కూడా ఉండదు. వాళ్ళు ఒక రకంగా ధోతీ లాగా వేసుకొని దాని మీద ఒక టాప్ వేసుకొని దాని మీద ఒక జాకెట్ వేసుకొని
తలకు ఒకటి క్లాత్ లాంటిది కట్టుకుంటారు అనమాట, స్కార్ఫ్ లాంటిది కట్టుకుంటారు. అది వాళ్ళ ట్రెడిషన్. అలా కట్టుకోకపోతే వాళ్ళు ఒక పెద్ద తప్పు చేసినట్టు అనమాట, అంటే మర్యాద లేనట్టుగా అనమాట. మనకి అలా గుంగట్ వేస్తారు చూడండి, అలా అనమాట. మనకి నార్త్ సైడ్ చూసినట్టుగా అయితే పళ్ళు ఇలా మొహం మీద వేసుకుంటారు కదా ఆడవాళ్ళందరూని, అలా వీళ్ళు ఒక క్లాత్ లాంటిది కట్టుకుంటారు. అలా కట్టుకోకపోతే వాళ్ళు అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ కల్చర్ని ఫాలో అవ్వట్లేదు అని అంటారనమాట. సో డెఫినెట్గా ఆడవాళ్ళందరూ కూడా క్లాత్ అనేది డెఫినెట్గా తలకి టై చేసుకుంటారు. ఇలా ప్రాంతం ప్రాంతంకే ట్రెడిషన్స్ మారిపోతాయి. మనం సిక్కిం చూడడానికి వెళ్తే ఇలాంటివి ఏం చేయవలసిన లేదు. హ్యాపీగా మనకు నచ్చిన డ్రెస్ వేసుకొని మనకు నచ్చినట్టు తిని ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది హాలిడే వెకేషన్కి తగ్గ ప్లేస్ కాబట్టి మనకు అలాంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏ ఉండవు. వచ్చిన టూరిస్టులు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పొటాటోస్ చక్కగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో కాస్త కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుందాం. వీళ్ళకి ఆకుకూరలు అంటే చాలా ఇష్టం. సో ఫ్రెష్గా వాళ్ళకి అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే పండుతుంది కాబట్టి చక్కగా ఇలా కొత్తిమీర అలాగే పుదీనాల్ని ఆకుకూరలన్నింటినీ కూడా వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఓకే, ఇడాహో రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఇడాహోకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఆవ నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఇడాహో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉడికించిన బంగాళదుంపలు వేసి కాస్త చిల్లీ ఫ్లేక్స్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా సాటే చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఇడాహో రెడీ. ఇడాహోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో పేరు కొంచెం డిఫరెంట్గా ఉన్నా ఇది కూడా బంగాళదుంప రెసిపీయే కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. బంగాళదుంపతో ఎన్ని రకాల రెసిపీస్ చూసినా తక్కువే అనిపిస్తుందండి, ఎందుకంటే దాన్ని చాలా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అనమాట. అన్ని క్విజన్స్ వాళ్ళు బంగాళదుంపని ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటారు. జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, వెల్లుల్లి, వీటన్నిటి ఫ్లేవర్స్తో సూపర్గా ఉంది. సూపర్ స్పైసీగా ఉంది. నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకున్నాను. బాగుంటుంది కదా కారకారంగా, లేకపోతే బంగాళదుంప చప్పచప్పగా ఉంటుంది, టేస్ట్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ వేస్తేనే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో చాలా రుచిగా ఉంది. రైస్తో బాగుంటుంది, రోటీతో కూడా బాగుంటుంది. సో మరి ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి ఈ 2 రెసిపీస్ని. చూసారు కదండి, ఈ వారం అంతా సిక్కిం వంటల్ని పరిచయం చేశాను. పేర్లు పలకడానికి కష్టంగా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి అంతగా గుర్తుండకపోవచ్చు, బట్ టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ తక్కువ మసాలాలతో, తక్కువ స్పైసెస్తో కూడా రుచిగా, హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ క్విజన్లో నేర్చుకోవచ్చు అనమాట. తప్పకుండా ఈ రుచుల్ని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మరొక క్విజన్తో మళ్ళీ కలుసుకుందాం.